1999లో సోనియా గాంధీ రాయ్‌బరేలీలో కాంటెస్ట్ చేస్తున్నప్పుడు ప్రియాంక గాంధీ 27 ఇయర్స్ ఓల్డ్. అప్పుడు ఆమె క్యాంపెయిన్ చేశారు. అప్పుడే అందరూ సేమ్ ఇందిరాగాంధీ లాగా ఉన్నారు, మీరు ఎప్పుడు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారు అంటే ఐఎమ్ నాట్ షూర్ అనే ఒక ఆన్సర్ అనేది అప్పుడు చాలా అమాయకంగా ఆమె ఇస్తారు. Actually, I went for Vipassana meditation. I was so troubled by the fact that I couldn't, I didn't know my mind, so I just disappeared and went for 10 days of meditation. So I better know what my own mind is rather than what other people want of. కట్ చేస్తే 2024లో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు ఆమె ఈ దేశం కోసము మా నాన్న చనిపోయిండు, మా నాన్న త్యాగం ఎందుకు దేనికోసం జరిగింది అనే ఒక కోపం అనేది నాకు ఈ దేశం మీద వచ్చింది అని ఆమె చెప్పింది. जब मैं अपने शहीद पिताजी के टुकड़े घर लाई तो मैं नाराज थी इस देश से. मैंने अपने पिता को हिफाजत से तुम्हारे पास भेजा और तुमने ये टुकड़े लौटा दिए मुझे, और वो टुकड़े इस झंडे में लपेटे हुए थे, देश के झंडे में. मैं नाराज थी. आस्ते आस्ते मैं समझी कि उस तरह की जो नाराजगी होती है वो सिर्फ उससे होती है जिससे प्रेम करते हैं हम. ఈ దేశం మీద కోపం, నాకంత కోపం ఎందుకుందంటే ఇది నా అని, దీని మీద నాకున్న ప్రేమ అట్లా ఉంది కాబట్టి అనే ఒక హెవీ డైలాగ్ తోటి ఆమె ఎమోషనల్ అయి మొన్న క్యాంపెయిన్లో ఆ స్పీచ్ అనేది విపరీతంగా వైరల్ అయింది. ఇది ఎమోషనల్లీ ఒక చాలా స్ట్రాంగ్ పర్సనే ఇట్లా మాట్లాడగలుగుతారు. అంటే ఇట్లాంటి ఒక ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ థింగ్ని అడ్రస్ చేసుకుంటూ అట్లానే అది క్యాంపెయిన్లో కూడా యూజ్ అయ్యేలాగా మాట్లాడగలగడం అనేది ఒక సీజన్డ్ పాలిటీషియన్స్ చేసే ఒక పని. మొన్నటి వరకు కూడా మీరు ఎందుకు కాంటెస్ట్ చేయట్లేదు, మీరు ఎప్పుడు వస్తారు పాలిటిక్స్లోకి అని అడిగినప్పుడు ఆమె జస్ట్ నవ్వి వదిలేశారు. ఇప్పుడు వయనాడ్ కాన్స్టిట్యుయెన్సీలో కాంటెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఆమె పార్లమెంట్లో ఏం మాట్లాడుతుంది, ఎట్లా ఉంటుంది పార్లమెంట్ అనేది మనందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూడాల్సిన విషయం. ప్రియాంక గాంధీ గాంధీ నెహ్రూ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఏవైతే పెద్ద పెద్ద ట్రామాలు, వాళ్ళ నాయనమ్మ చనిపోవడం కానివ్వండి, లేకపోతే తర్వాత రాజీవ్ గాంధీ చనిపోవడం కానివ్వండి, వాళ్ళకి ఒక రిలక్టెంట్ పాలిటీషియన్స్ లాగా పాలిటిక్స్లోకి రావడమే మాకు ఇష్టం లేదు అనేది క్లియర్ రిలక్టెన్స్ ఆ ఫ్యామిలీ నుంచి మనకు ఎప్పుడు కనబడుతుంది. మొన్న ప్రియాంక గాంధీ స్పీచ్ ఇచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది కరెక్టే కదా, ఎవరికైనా ఆ రిలక్టెన్స్ ఉండడం అనేది చాలా నార్మల్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు ఈ పాలిటిక్స్లోనో లేకపోతే ఈ దేశం కోసం ఉన్న పాలిటిక్స్లో కోల్పోవడం అనేది వాళ్ళకి ఎంత పెద్ద ట్రామా అయి ఉంటే మళ్ళీ పాలిటిక్స్లోకి రావాల్సిన అవసరం అనేది కూడా అది కూడా ఒక పెద్ద ట్రామా లాగానే ఉంటుంది. రాజీవ్ గాంధీని అసాసినేట్ చేసిన నళినిని ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు వెళ్ళి కలవడము, ఇవన్నీ కూడా మనకి ప్రియాంక గాంధీ యాజ్ ఎ పర్సన్ ఒక మెచారిటీ కానీ ఒక ఎక్స్ట్రీమ్ స్ట్రెంగ్త్ అనేది చూపించారు. 2019లో ప్రియాంక గాంధీ యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా అయినరు. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అనేది అక్కడ జీరో ఉంది. ఎంత అంటే రాహుల్ గాంధీ కూడా అమేఠీలో ఓడిపోయేటట్టు. సో అట్లాంటి ఒక పరిస్థితిలో ఆ పొజిషన్ని టేకప్ చేసి ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుని ఇప్పుడు వచ్చి నిలబడడం అనేది ఇప్పుడు ఉన్న డైనాస్టిక్ లీడర్స్ అందరిట్లోకి కూడా ఆమెది ఒక డిఫరెంట్ పాత్ అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత 2022లో వచ్చిన యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమె చాలా ఎక్స్టెన్సివ్గా క్యాంపెయిన్ చేసిండ్రు. లడ్కీ హూ లడ్ సక్తీ హూ అనే క్యాంపెయిన్ అనేది చాలా హెవీగా పోయింది. ఎందుకంటే ఏదైతే యోగి గవర్నమెంట్లో విమెన్ సేఫ్టీ అనేది పెరిగింది అనే ఒక నేరేటివ్ ఏదైతే ఉండిందో దానికి కౌంటర్గా విమెన్ సేఫ్టీ అనేది ప్రొటెక్షన్ తోటి కంటే ఎంపవర్మెంట్ తోటి ఎక్కువ వస్తుంది అనే ఒక నేరేటివ్ తోటి ఆ క్యాంపెయిన్ని బిల్డ్ చేసిండ్రు. అది అప్పుడు చాలా ఫేమస్ అయింది. ఆ ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా ప్రియాంక గాంధీ వర్క్ని అందరూ అప్రిషియేట్ చేసిండ్రు. గ్రౌండ్ లెవెల్లో ఆర్గనైజేషన్ కూడా స్ట్రాంగ్ అయింది యూపీలో. ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్లో కనిపిస్తుంది. ఈ జనరల్ ఎలక్షన్లో యూపీలో ఏవైతే మెయిన్గా 3 సీట్లు కాంగ్రెస్కి స్ట్రాంగ్ హోల్డ్ అని కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఒక సెంటిమెంట్ ఉన్న సీట్లని ఆ 3 సీట్లు కూడా బీజేపీకి రాకుండా చేయడంలో ఈసారి ప్రియాంక గాంధీ ఎక్కడ కాంటెస్ట్ చేయకుండా యూపీని పట్టుకొని ఉండి అక్కడ ఖచ్చితంగా అంతా ఎగ్జిక్యూట్ చేసి ఆ సీట్లు బీజేపీకి రాకుండా చేయడం అనేది ఖచ్చితంగా కూడా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ మధ్యలో జరిగిన డిఫరెంట్ స్టేట్ ఎలక్షన్స్లో ప్రియాంక గాంధీ యాక్టివ్గా క్యాంపెయిన్ చేసిండ్రు. మన తెలంగాణలో చేసిన క్యాంపెయిన్లో కూడా చాలా పవర్ఫుల్ స్పీచ్లు ఇచ్చారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కడెక్కడైతే పోయినరో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకొక పెక్యూలియర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము ఇండియాలో ఉన్న పొలిటికల్ ఫ్యామిలీస్ అన్నిటిలోకి చూస్తే అందరూ మొత్తం ఉన్న ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పొజిషన్ అనేది తీసుకొని ఉంటారు, కొడుకులు కూతుర్లు అందరూ. కాకపోతే
ఇప్పుడు ప్రియాంక గాంధీకి 54 ఇయర్స్. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మదర్కి వాళ్ళ బ్రదర్కి వెనకాలనే ఉండి ఎప్పుడైనా కూడా క్యాంపెయిన్లో ఉండి ఆర్గనైజేషన్లో ఉండి ఇప్పుడు ఫైనలీ ఆమె డైరెక్ట్గా పాలిటిక్స్లోకి దిగుతున్నారు. ప్రియాంక గాంధీ టైమింగ్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మొన్నటి వరకు అపోజిషన్ అనేది చాలా వీక్ ఉండింది. సో పార్లమెంట్లో వాళ్ళకి ప్రామినెన్స్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు గనక వయనాడ్ నుంచి ఆమె గెలిచి పార్లమెంట్లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఫుట్ ప్రెజెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అట్లనే ఈసారి పార్లమెంట్లో చాలా మంది స్ట్రాంగ్ ఫీమేల్ ఎంపీస్ అనేవాళ్ళు ఆల్రెడీ అయ్యారు, మెయిన్గా అపోజిషన్ సైడ్. సో అట్లాంటి ఒక ఫార్మిడబుల్ ఫీమేల్ ఎంపవర్మెంట్ అనేది మనకి ఈసారి పార్లమెంట్లో కనిపిస్తుంది అనేదానికి ఇది ఒక మంచి సైన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు పొలిటికల్ లైఫ్లో ఆమె చూపించిన స్మార్ట్నెస్ కానీ లేకపోతే ఆమె చూపించిన పేషెన్స్ కానీ ఇక ముందు డైరెక్ట్ పాలిటిక్స్లో ఎట్లా ఉంటుంది అనేది మనందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి అని మేము అనుకుంటున్నాం. దిస్ ఇస్ తెలంగాణ టాక్స్ అండ్ ఐఎమ్ దీప్తి.